ఒక మనిషి చనిపోయే ముందు తన చెవిలో తారక మంత్రాన్ని చెప్తే తనకి పునర్జన్మ ఉండదని, మోక్షం లభిస్తుందని హిందూ పురాణాల్లో మెన్షన్ చేశారు. కానీ ఆ మనిషి చనిపోయింది కాశీపట్నంలో అయితే మాత్రం మీరు తారక మంత్రాన్ని చెప్పక్కర్లేదు. ఎందుకంటే చనిపోతున్న వ్యక్తి చెవిలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ఆ తారక మంత్రాన్ని చెప్తాడు. కాబట్టి అలా శివుడి నోటి నుంచి వచ్చిన ఆ తారక మంత్రం చనిపోతున్న వ్యక్తి చెవిలో పడిన మరుక్షణం ఆ ఆత్మను తీసుకెళ్లడానికి వస్తున్న యమభటులు తిరిగి వెనక్కి వెళ్ళిపోతారు. స్వయంగా ఆ శివగణాలే ఆ ఆత్మని మోక్ష మార్గంలో తీసుకెళ్తారు. నేను చెప్పే ఈ ప్రతి అక్షరం స్కంద పురాణం కాశీఖండంలో చాలా క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది. ఒకప్పుడు ముసలి వాళ్ళు చివరి రోజుల్లో గనక కాశీయాత్రకు వెళ్తే తిరిగి వెనక్కి రాకుండా అక్కడే ప్రాణం వదిలేసేవాళ్ళు. అయితే ప్రతి సంవత్సరం 40,000కు పైగా అంత్యక్రియలు జరుగుతూ ఒక మహాశ్మశానంగా పిలువబడే ఈ వారణాసి గురించే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్వం సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం, ఈ 4 యుగాలు కలిపి ఒక మహాయుగం అని పిలుస్తారు. ఇలాంటి 71 మహాయుగాలు కలిస్తే ఒక మన్వంతరం, 14 మన్వంతరాలు కలిస్తే ఒక కల్పం, అలాంటి 2 కల్పాలు కలిస్తే బ్రహ్మ జీవితంలో ఒక్కరోజు. ఇది మన పురాణాల్లో మెన్షన్ చేసిన టైం లైన్. ఇవన్నీ కూడా బ్రహ్మ పుట్టిన తర్వాతే మొదలయ్యాయి. కానీ ఆ బ్రహ్మ కూడా పుట్టకముందే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే మన భూమి మీద ఒక నగరాన్ని నిర్మించాడు. ఆ ఒక్క నగరం మాత్రమే కాలంతో, యుగాలతో, యుగాంతాలతో సంబంధం లేకుండా బ్రహ్మ ఆయుష్ తీరే చివరి క్షణం వరకు కూడా మన భూమి మీద ఎప్పటికీ అలానే ఉండిపోతుంది. అదే మోక్షపురి, శివపురి, అవిముక్త క్షేత్రంగా పిలువబడే వారణాసి. సాధారణంగా మన బ్రహ్మ జీవితంలో ఒక కల్పం పూర్తయిన ప్రతిసారి ప్రళయం వచ్చి భూమి మీద మొత్తం ఉన్న జీవరాశులన్నీ అంతమైపోయి మళ్ళీ కొత్త కల్పం స్టార్ట్ అవుతుంది. కానీ అలాంటి కల్పాలు ఎన్ని మారినా, ఇలాంటి ప్రళయాలు ఎన్ని వచ్చినా ఒక కాశీ నగరాన్ని మాత్రం ఆ పరమేశ్వరుడు తన త్రిశూలం మీద పెట్టుకుని కాపాడుతూ ఉంటాడు. అయితే కాశీ అనే ఈ మహాశ్మశానాన్ని పరమేశ్వరుడు ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఒకరోజు పరమేశ్వరుడు ఒంటరిగా కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు రాబోయే కాలంలో జన్మించే బ్రహ్మ గురించి, బ్రహ్మ సృష్టించబోయే జీవరాశుల గురించి, ఆ జీవరాశులు చేయబోయే పాపపుణ్యాల గురించి, వాళ్ళు చేసే పాపాలకు అనుభవించని తప్పని అత్యంత కఠినమైన శిక్షల గురించి తన దివ్య దృష్టితో చూస్తాడు. అది చూసిన పరమేశ్వరుడు చలించిపోయి ఆ జీవరాశుల్ని పాపాల నుండి బయటకు పడేయడానికి, వాళ్ళని మోక్ష మార్గంలో నడిపించడానికి ఒక శాశ్వతమైన మోక్షపురిని నిర్మించాలని డిసైడ్ అవుతాడు. అలా ఆ రోజు తన మంత్రశక్తితో, మనోబలంతో భూమి మీద నిర్మించిన అతి పురాతనమైన క్షేత్రమే కాశీ. అయితే ఈ కాశీపట్టణం గురించి తెలుసుకున్న ఆ శ్రీ మహావిష్ణువు ఆ క్షేత్ర వైభవాన్ని మరింత పెంచడానికి, కాశీని పరమేశ్వరుడికి నివాస స్థలంగా మార్చడానికి ఈ సంవత్సరాల పాటు కాశీలో ఒంటి కాలం మీద నిలబడి తపస్సు చేస్తాడు. ఆ టైంలోనే తన ఒంటి నుండి వస్తున్న చెమట బిందులన్నీ ఒకే చోట ఏర్పడి ఒక చెరువులా ఏర్పడతాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న శివుడు ప్రత్యక్షమై విష్ణువు కోరికకు అంగీకారం తెలుపుతూ తన తలను ఊపినప్పుడు తన చెవికున్న కుండలం తెగిపోయి ఆ చెరువులో పడిపోతుంది. అలా విష్ణువు చెమట కారణంగా, పరమేశ్వరుడి కుండలి కారణంగా ఆ రోజు ఏర్పడ్డ ప్రదేశాన్నే ఇప్పుడు మనం మణికర్ణిక ఘాట్ అని పిలుస్తున్నాము. ఇందులో మణి అంటే కుండలమని, కర్ణిక అంటే చెవి అని అర్థం వస్తుంది. అయితే అంతటి పవిత్రమైన ఈ మణికర్ణిక ఘాట్లో ఏ మనిషి శరీరానికి అంత్యక్రియలు జరిగినా ఆ మనిషి జనన మరణ చక్రం నుండి బయటపడిపోయి ఖచ్చితంగా మోక్షం లభిస్తుంది అని చెప్తారు. ఇలా భూమి మీద మొట్టమొదటిసారిగా కాశీనగరం, మణికర్ణిక ఘాట్ ఏర్పడ్డాయి. అయితే కాశీనగరం ఏర్పడిన కొంతకాలం తర్వాత బ్రహ్మ జన్మిస్తాడు. సృష్టి మొదలవుతుంది. అయితే సత్యయుగం మొదటి దశలో బ్రహ్మకు ప్రజాదక్షపతి అనే మానసపుత్రుడు జన్మిస్తాడు. కాలక్రమేణా ఆ ప్రజాదక్షపతికి పుట్టిన అతి సౌందర్యవతి అయిన కూతురే సతీదేవి. అయితే కొంతకాలం తర్వాత సతీదేవి పరమేశ్వరుని ఇష్టపడడంతో వాళ్ళిద్దరికీ అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది. అలా వాళ్ళ పెళ్లి జరిగిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఒకరోజు శివుడి మామైన దక్షుడు దక్ష యజ్ఞాన్ని నిర్వర్తిస్తూ ఉంటాడు. ఆ యజ్ఞానికి దక్షుడు శివుణ్ణి, సతీదేవిని ఆహ్వానించలేదు. వాళ్ళను పిలవకపోయినా ఆ యజ్ఞానికి వచ్చినందువల్ల దక్షుడు సతీదేవిని, శివుణ్ణి చాలా ఘోరంగా అవమానిస్తాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి అక్కడే హోమం జరుగుతున్న అగ్నిగుండంలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. అది చూసిన పరమశివుడు సతీదేవి మృతదేహాన్ని చేతిలో పట్టుకుని కోపంతో రుద్రతాండం చేస్తూ ముల్లోకాలను నాశనం చేయబోతాడు. దాన్ని ఆపడానికి ఏ దారి లేక విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని వదిలి సతీదేవి శరీరాన్ని 51 ముక్కలుగా చేస్తాడు. ఆ 51 ముక్కలే ప్రపంచం మొత్తం ఖండఖండాలుగా పడిపోతాయి. అందులో 18 భాగాలు మన భారతదేశంలోనే పడ్డాయి. వాటినే మనం ఇప్పుడు అష్టాదశ శక్తిపీఠాలుగా పిలుచుకుంటాం. అయితే ఆ 18 భాగాల్లో సతీదేవి చెవి భాగం కాశీ క్షేత్రంలో పడడం వల్ల కాశీలో విశాలాక్షి అమ్మవారి శక్తిపీఠం ఏర్పడింది. అలా దక్షుడి కారణంగా మరణించిన సతీదేవి కొన్ని వేల సంవత్సరాల తర్వాత అదే సత్యయుగంలో పార్వతీదేవిగా జన్మించి కాలక్రమేణా మళ్లీ శివుణ్ణి పెళ్లి చేసుకుంటుంది. అంగరంగ వైభవంగా జరిగిన వాళ్ళ పెళ్లి తర్వాత కైలాసానికి తిరిగి వచ్చిన శివపార్వతుల మధ్య ఒక సంభాషణ జరుగుతూ ఉంటుంది. అప్పుడు శివుడు పార్వతీదేవితో ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి మాయే, అది శరీరమైనా, ఆకలైనా, ఆహారమైనా అని అంటాడు. అయితే పార్వతీదేవి ఆహారం అనేది కూడా ఒక మాయే అన్న పదం నచ్చకపోవడంతో ఆహారం అనేది లేకపోతే ఈ ప్రపంచం ఎలా తలడిల్లిపోతుందో మీరే చూడండి అని చెప్పి తన అన్నపూర్ణ శక్తితో పాటు మాయమైపోతుంది. ఒక్కసారిగా భూమి మీద ఉన్న నదులు ఎండిపోయి, చెట్లు రాలిపోయి, ఆహారం అనేది లేకపోవడంతో సాధారణ మానవులు, దేవదేవులతో పాటు ఆఖరికి పరమేశ్వరుడు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేస్తుంది.
ఆ సమయంలోనే పార్వతీదేవి కాశీపట్టణంలో అన్నపూర్ణాదేవిగా మారి ఆకలితో తప్పించిపోతున్న వాళ్ళందరికీ 3 పూటల ఆహారాన్ని పెడుతూ ఉంటుంది. అప్పుడే ఆహారం ఆకలి మాయ కాదు అని అర్థం చేసుకున్న పరమేశ్వరుడు ఆకలితో అన్నపూర్ణాదేవి ముందు చేతిలో ఒక పాత్ర పట్టుకుని నిల్చుంటాడు. అది చూసిన పార్వతీదేవి శివుని చూసి మెల్లగా నవ్వుతూ ఆయన ఆకలిని కూడా తీరుస్తుంది. అందుకే ఇప్పటికీ కాశీలో ఉన్న అన్నపూర్ణాదేవి టెంపుల్లో అన్నపూర్ణాదేవి ఒక చేత్తో ఆహారం ఉన్న పాత్రలను పట్టుకుని ఇంకో చేత్తో ఆహారాన్ని వడ్డిస్తున్నట్టు ఉంటే, శివుడి విగ్రహం అన్నపూర్ణాదేవి ముందు చేయి చాచి ఒక పాత్రలో అన్నం పెట్టించుకున్నట్టు ఉంటుంది. ఇవి కాశీపట్టణంలో సత్యయుగం వరకు జరిగిన ఇన్సిడెంట్స్. ఇప్పుడు త్రేతాయుగంలో జరిగిన 2 విషయాల గురించి మాట్లాడుకుందాం. శ్రీరాముడి వంశమైన ఇక్ష్వాకు వంశంలో రాముడు పుట్టడానికన్నా కొన్ని తరాల ముందు సగర అనే ఒక చక్రవర్తి ఉండేవాడు. ఆయనకి మొదటి భార్య ద్వారా ఒక కొడుకు, రెండో భార్య ద్వారా 60,000 మంది కొడుకులు ఉండేవాళ్ళు. అయితే సగర చక్రవర్తి ఒక రోజు తన రాజ్యాన్ని విస్తరించడానికి, ఎదురులేని విజయాన్ని సాధించడానికి అశ్వమేధ యాగాన్ని మొదలు పెడతాడు. ఈ అశ్వమేధ యాగంలో ఒక తెల్లటి గుర్రాన్ని తీసుకొచ్చి పూజలు చేసి 1 సంవత్సరం పాటు ఆ గుర్రాన్ని వదిలేస్తారు. ఆ సంవత్సర కాలంలో ఆ గుర్రం ఏ రాజ్యాల్లో అయితే తిరుగుతుందో ఆ రాజ్యాలన్నింటినీ యజ్ఞాన్ని మొదలుపెట్టిన చక్రవర్తి పాలిస్తాడు. ఎవరైతే ఆ చక్రవర్తి పాలనను తిరస్కరిస్తారో వాళ్ళు ఆ గుర్రాన్ని ఆపేస్తారు. అలా ఆపేశారంటే మాత్రం ఆ చక్రవర్తితో యుద్ధానికి సిద్ధమని చెప్పినట్టే. అయితే సగర చక్రవర్తి పంపించిన ఆ గుర్రం అలా రాజ్యాలు తిరుగుతూ సడన్ గా ఒక రోజు కనిపించకుండా పోతుంది. విషయం తెలుసుకున్న సగర చక్రవర్తి తన 60,000 మంది కొడుకుల్ని పిలిచి, ఈ ప్రపంచంలో ఆ గుర్రం ఎక్కడున్నా సరే వెంటనే ఆ గుర్రాన్ని నా దగ్గరికి తీసుకురండి అని ఆదేశించాడు. అయితే తండ్రి ఆదేశం మేరకు ఆ గుర్రం కోసం వెతికి ఎక్కడా కనిపించకపోవడంతో చివరికి భూమిలో ఒక స్వరంగాన్ని తవ్వుతూ ఆ గుర్రాన్ని వెతకడం మొదలుపెట్టారు. అలా వాళ్ళు స్వరంగ మార్గంలో వెళుతూ భూమి అడుగున ఉండే కపిల మహర్షి ఆశ్రమాన్ని చేరుకుంటారు. అక్కడ చుట్టూ నిశ్శబ్దంతో ఎన్నో సంవత్సరాలుగా ధ్యానంలో కూర్చున్న కపిల మహర్షి కనిపిస్తాడు. ఆశ్చర్యంగా ఆ గుర్రం కూడా ఆయన పక్కనే నించుంటుంది. నిజానికి సగర చక్రవర్తి పరాక్రమం ఎక్కడ పెరిగిపోతుందో అన్న భయంతో ఇంద్రుడే ఆ గుర్రాన్ని దొంగలించి అక్కడ పెడతాడు. ఈ విషయం తెలియని సగర చక్రవర్తి కొడుకులు మాత్రం కపిల మహర్షి ఆ గుర్రాన్ని దొంగలించాడని ఆయన ధ్యానాన్ని డిస్టర్బ్ చేస్తారు. దాంతో కపిల మహర్షి కోపంగా కళ్ళు తెరవడంతో తన ధ్యానాన్ని భంగం చేసిన 60,000 మంది కొడుకులు ఒక్కసారిగా భస్మమైపోతారు. వాళ్ళందరూ అలా కాలి బూడిదైపోవడం వల్ల వాళ్ళకి పిండ ప్రదానాలు జరగక అదే ప్రదేశంలో 60,000 ప్రేతాత్మలుగా ఇరుక్కుపోయి ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న సగర చక్రవర్తి వాళ్ళ ఆత్మలు శాంతించడానికి విశ్వ ప్రయత్నాలు చేసి ఒకరోజు కాలక్రమేణా చనిపోతాడు. అలా ఆ వంశంలో సగర చక్రవర్తి తర్వాత తన మొదటి భార్య కొడుకు ద్వారా ఇక్ష్వాకు వంశం ముందుకు వెళ్తూ ఉంటుంది. అలా 3 తరాలు గడిచిన తర్వాత ఆ వంశంలో భగీరథుడు అనే ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకు పెరిగి పెద్దయిన తర్వాత తన పూర్వీకుల ఆత్మలు ఇప్పటికీ ప్రేతాత్మలుగా అదే ప్రదేశంలో ఉన్నాయని తెలుసుకుని వాళ్ళ ఆత్మలకు శాంతి కల్పిస్తానే అనే ప్రమాణం చేసి రాజ్యాన్ని వదిలి ఆకాశగంగను భూమికి తెప్పించాలన్న సంకల్పంతో బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు. అయితే తన తపస్సును మెచ్చి ప్రత్యక్షమైన బ్రహ్మ గంగను భూమి మీదకి తీసుకొచ్చే శక్తి కేవలం ఆ పరమేశ్వరుడికే ఉందని తనను శివుడి కోసం తపస్సు చేయమని చెప్పి వెళ్లిపోతాడు. నిరాశపడ్డ భగీరథుడు మళ్లీ శక్తి పుంజుకొని ఈసారి ఒంటి కాలు మీద నిల్చొని పరమేశ్వరుడు కోసం కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేస్తాడు. అయితే తన సంకల్పాన్ని అర్థం చేసుకున్న పరమేశ్వరుడు ఒకరోజు ప్రత్యక్షమై తన కోరిక ప్రకారమే గంగను భూమి మీదకి రప్పిస్తాడు. ఆకాశం నుండి భూమి మీదకి పడుతున్న ఆకాశగంగ వేగానికి భూమి మీద భయంకరమైన వరదలు రావడం మొదలవుతాయి. అప్పుడు పరమేశ్వరుడు ఆ గంగను తన జటాజుటంలో బంధించి భూమి మీద గంగ మెల్లగా పారేలా చేస్తాడు. అలా ఆ రోజు మొట్టమొదటిసారిగా భూమిని తాకిన గంగ హిమాలయాల నుండి మొదలై కాశీలో ప్రవేశించి వెస్ట్ బెంగాల్లోని గంగాసాగర్ అనే ప్రాంతం దగ్గర సముద్రంలో కలిసిపోతుంది. పురాణాల ప్రకారం గంగాసాగర్ అనే ప్రాంతంలోనే భగీరథుడు పూర్వీకులు భస్మమయ్యారని, ఒక్కసారిగా గంగ ఆ ప్రాంతంలో ప్రవహించగానే వాళ్ళ ఆత్మలకు మోక్షం లభించిందని చెప్తారు. ఈ సంఘటన తర్వాతే చనిపోయిన వ్యక్తి అస్థికలను గంగలో కలిపితే వాళ్ళకి మోక్షం లభిస్తుంది అన్న నమ్మకం మొదలైంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే కాశీనగరంలో చనిపోయినా మోక్షం లభిస్తుంది, గంగా నదిలో అస్థికలు కలిపినా మోక్షం లభిస్తుంది. కాబట్టే కాశీనగరం అంత ఫేమస్ అయింది. అలాంటిది ఒక వ్యక్తి కాశీలోనే చనిపోయి తన అంత్యక్రియలు అక్కడే జరిగి అక్కడే పారుతున్న గంగా నదిలో తన అస్థికలను కలిపితే ఎలాంటి మోక్షం వస్తుందో ఇప్పుడైనా అర్థమైందా? అందుకే కాశీ పట్టణం అంత ఫేమస్ అయింది. ఈ భగీరథుడి కథ అంతా త్రేతాయుగంలో జరిగింది అని చెప్పాను. ఇదే త్రేతాయుగంలో ఇంకొక ముఖ్యమైన సంఘటన కూడా జరిగింది. ఆ సంఘటన వల్ల పుట్టిందే ఈ రోజు మనం కాశీలో చూస్తున్న హరిశ్చంద్ర ఘాట్.
అయితే ఈ హరిశ్చంద్ర ఘాట్ వెనుకున్న స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. రాముడు భగీరథుడు జన్మించిన అదే ఇక్ష్వాకు వంశంలోనే హరిశ్చంద్రుడు కూడా జన్మించాడు. ఈ హరిశ్చంద్రుడు ఎంతటి గొప్పవాడంటే తన జీవితం మొత్తంలో ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు, ఒక్క అధర్మమైన పని కూడా చేయలేదు. హరిశ్చంద్రుడి గురించి తెలుసుకున్న దేవదేవులు సప్త ఋషులు అతన్ని పరీక్షించాలని అనుకుంటారు. అలా ఆ దేవుళ్ళ కోరిక మేరకు ఒకరోజు విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడి కలలో కనిపించి, ఓ రాజా, మీరు చాలా గొప్పవారని, అడిగింది లేదనుకుంటా ఇస్తారని విన్నాను. ఇదంతా నిజమేనా? నేను ఏ దక్షిణ అడిగినా ఇచ్చేస్తారా అని అడిగాడు. దానికి హరిశ్చంద్రుడు, ఓ మహర్షి, మీరు విన్నది నిజమే. మీరు అడిగింది కనుక నా దగ్గర ఉంటే నిస్సంకోచంగా ఇచ్చేస్తాను. ఏం కావాలో అడగండి అని అన్నాడు. దానికి విశ్వామిత్రుడు, సరే అయితే నాకు మొత్తం నీ రాజ్యంలోని అష్టైశ్వర్యాలని దక్షిణగా ఇవ్వు అని అడిగాడు. అప్పుడే హరిశ్చంద్రుడికి మెలకువ వచ్చి అటు ఇటు చూసి అది కేవలం కళ అని అర్థం చేసుకుని తిరిగి పడుకుంటాడు. అయితే మరుసటి రోజు ఉదయం హరిశ్చంద్రుడు తన సభలో ఉన్నప్పుడు అక్కడికి విశ్వామిత్రుడు వచ్చి, హరిశ్చంద్ర, నాకు నీ రాజ్యాన్ని అష్టైశ్వర్యాలని ఇస్తానని మాటిచ్చావు, మర్చిపోయావా అని అడిగాడు. అప్పుడు హరిశ్చంద్రుడు తన మాట ఇచ్చింది కలలో అయినప్పటికీ మారు మాట్లాడకుండా ఆయన అడిగినవన్నీ ఇచ్చేసి రాజ్యాన్ని వదిలేసి పుట్టకుటి కోసం కాశీనగరాన్ని చేరుకొని అక్కడే శ్మశానంలో కాటికాపరిగా పనిచేస్తూ శవాలను కాల్చగా వచ్చిన డబ్బుతోనే తన జీవనాన్ని సాగిస్తూ ఉంటాడు. అంతటితో తన పరీక్ష పూర్తి అవ్వలేదని మళ్ళీ ఒకరోజు విశ్వామిత్రుడు వచ్చి తనకు ఇంకా దక్షిణ కావాలి అని హరిశ్చంద్రుని అడుగుతాడు. అప్పుడు హరిశ్చంద్రుడు, మహర్షి, ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నా కుటుంబాన్ని పోషించడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. అలాంటిది మీకు ఎలా ఇవ్వగలను? దయచేసి నాకు కొంత సమయం ఇవ్వండి, నేను కొంత డబ్బు సంపాదించి మీకు దక్షిణగా ఇస్తాను అని అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక ఆ రోజు నుండి ప్రతిరోజు గంటల తరబడి పనిచేస్తూ విశ్వామిత్రుడు దక్షిణ కోసం డబ్బులు జమ చేస్తూ ఉంటాడు. కానీ అనుకోకుండా ఒకరోజు పాము కాటుతో చనిపోయిన తన సొంత కొడుకునే తను పనిచేస్తున్న శ్మశానానికి తీసుకొస్తారు. అది చూసిన హరిశ్చంద్రుడు గుండె పగిలిపోయినప్పటికీ తన భార్య తారామతితో, తారా, నువ్వు నా భార్యవే అయినప్పటికీ నేను చేస్తున్న ఈ వృత్తి ధర్మం ప్రకారం నాకు నువ్వు డబ్బులు ఇవ్వక తప్పదు అని అన్నాడు. అంతే, ఆ మాట విన్న తారామతి కృంగిపోయి తన మెడలోని తాలిబొట్టు తీసి హరిశ్చంద్రుడికి ఇచ్చేసి కాపరిగా తన కర్తవ్యాన్ని మొదలుపెట్టమని కోరింది. అంతే, ఒక్కసారిగా అక్కడ ఉన్న ఆకాశం మబ్బులు కమ్మేసి ఉరుములతో మెరుపులతో సాక్షాత్తు ఆ పరమశివుడే ప్రత్యక్షమవుతాడు. ఇంతలో విశ్వామిత్రుడు కూడా ఆ ప్రదేశాన్ని చేరుకుంటాడు. అప్పుడే విశ్వామిత్రుడు, హరిశ్చంద్ర, నేను పెట్టిన అత్యంత కఠినమైన ఈ పరీక్షలో నువ్వు విజయం సాధించి ఈ భూమి మీద ఇంకా నిజాయితీ బ్రతికే ఉందని నిరూపించావు అని అన్నాడు. అప్పుడు శివుడు హరిశ్చంద్రుడితో, నిన్ను మించిన ధర్మబద్ధమైన రాజును నేను చూడలేదు, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు. అప్పుడు హరిశ్చంద్రుడు, నాకు ప్రజలకు సేవ చేయడం, నిజాయితీగా ఉండే అవకాశం తప్ప ఎటువంటి వరాలు వద్దు అని చెప్పేశాడు. దాంతో వెంటనే విశ్వామిత్రుడు చనిపోయిన తన కొడుకుని బ్రతికిస్తాడు. పరమేశ్వరుడు తనతో పాటు తన భార్య కొడుకు కూడా మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఆ తర్వాత పరమేశ్వరుడు తను ఇంతకాలంగా పనిచేసిన ఆ శ్మశాన వాటికనే హరిశ్చంద్ర ఘాటిగా పిలువబడుతుందని, ఇకపై ఆ శ్మశానంలో ఎవరికి అంత్యక్రియలు జరిగినా వాళ్ళకి మోక్షం లభిస్తుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా వారణాసిలో ఇప్పుడు మనం చూస్తున్న హరిశ్చంద్ర ఘాట్ ఏర్పడింది. కాశీ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు లెక్కలనేనున్నాయి, కానీ అవన్నీ ఈ వీడియోలో చెప్పాలంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది. కాబట్టి కాశీ గురించి మీకు ఇంకా విషయాలు తెలుసుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా ఆ వీడియో కూడా చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.